ఈటీవీలో మంచి రేటింగ్స్తో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సీరియల్ స్టార్టింగ్ నుండి ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో ఉషా కిరణ్ క్యారెక్టర్స్లో మధుసూదన్, ఇంచరా శెట్టి తమ యాక్టింగ్స్తోనూ అందంతోనూ బుల్లితెర ఆడియన్స్కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు. ఇక రీసెంట్గా ఈ సీరియల్ స్టోరీ లైన్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సీరియల్లో ఉషా ప్రెగ్నెంట్గా ఉంది. ఇక మరోవైపు కిరణ్ ఎలా అయినా నిషా గురించి నిజాలన్నీ బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలానే సీరియల్లో మరొక పెద్ద ట్విస్ట్, హారిక బాబు బ్రతికే ఉన్నాడు. ఇక చిన్నతనం నుండి హారిక కొడుకు సునంద దగ్గరే పెరుగుతూ ఉంటాడు. సునంద క్యారెక్టర్లో ఈ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ సౌజన్య తెలుగు యాక్ట్రెస్. తను బంగారు పంజరం, శ్రీహరి కళ్యాణం, కార్తీక దీపం ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడిక సునంద క్యారెక్టర్లో బొమ్మరిల్లు సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సునంద క్యారెక్టర్ తన బిడ్డ తనకే సొంతం అనుకునే క్యారెక్టర్ కావడంతో మురారి కోసం వచ్చిన హారికను అవమానించి పంపేస్తూ ఉంటుంది. ఇక సునందకు భర్త క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చారు నరేష్ తెలుగు యాక్టర్. తను గతంలో మనసంతా నువ్వే, మగువా ఇలా పలు సీరియల్స్లో యాక్ట్ చేశారు. ఇక ప్రస్తుతం తనకు మురారి హారిక కొడుకే అనే విషయం తెలిసిపోయింది. దానితో రాబోయే ఎపిసోడ్స్లో తను హారికను మురారి నుండి ఎలా దూరం చేయనున్నాడు, అలానే హారిక మురారినే తన కొడుకు అనే విషయాన్ని ఎలా తెలుసుకోబోతుంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. మరి మనసంతా నువ్వే సీరియల్లో ఈ ట్విస్ట్ మీకెలా అనిపిస్తుంది? అలానే మురారి ఎలా అయినా హారికకే దక్కాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. Thank you for watching.